చీపురు గట్ట మీద రాశాడు. చీపురు గట్ట సకానైన బొమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మా, సకానైన బొమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మా, ఓ అందమైన బొమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మా, అందమైన బొమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మా. దాని పేరమ్మా చీపురు గట్టనమ్మా, సకానైన బొమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మా, సకానైన బొమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మా. అడవిలోన పుట్టి అంగట్ల అమ్ముడు పోయి, అడవిలోన పుట్టి అంగట్లో అమ్ముడు పోయి, ఓహో అడవిలోన పుట్టి అంగట్ల అమ్ముడు పోయి, అడవిలోన పుట్టి అంగట్లో అమ్ముడు పోయి, దర్వాజ పక్కనమ్మ తాగుండి బతుకుతాని, సకానైన బొమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మా, సకానైన బొమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మా. పొద్దుగాల తీసుకురాగానే అది ఏం చేస్తారు, మంచిగా పొడుగుండేసరికి అక్కలంతా స్టైల్గా ఉడుతుంటారు. అది పెద్దగా ఉంటుంది కదా, వయసులో ఉన్నట్టు ఉంటుంది. అది వయసులో నాది ఇల్లంతా ఆడుతాది, వయసులో నాది ఇల్లంతా ఆడుతాది, దుమ్మును పట్టుకొని అది దుమ్ము దులుపుతాది, దుమ్మును పట్టుకొని అది దులుపునాది, చెత్తాను పట్టుకొని అది చిత్తు చేస్తాది, చెత్తాను పట్టుకొని అది చిత్తు చేస్తాది, ముసలితనములోన బతురూము గడుగుతాది, ముసలితనములోన బతురూము గడుగుతాది. ఉడుతూ ఉంటే ఏమైపోతుంది, అది చిన్నగా అరిగిపోతుంది అని అక్కలు పారేస్తారా? పారేయరు. లేదు, ఆ తర్వాత వస్తుంది అన్నట్టు. అయితే చిన్నగా ఏం చేస్తుంది అంటే అది అప్పుడు పడేయరు మనోళ్ళు. దానికి ఇంకేమైనా పని చెప్పాలనుకుంటారు అన్నట్టు. అప్పుడు అరిగిపోయినాక ఏమవుతుంది, కొండి లెక్క చిన్నగా అవుతుంది. అప్పుడు అదే పెద్ద పని చేస్తుంది. అప్పుడు ఏం వయసు అంటారు దాన్ని అంటే ముసలి వయసు. ముసలితనములో నా బతురూము గడుగుతాది, ముసలితనములో నా బతురూము గడుగుతాది, ఓహో ముసలి వయసులో నా బతురూము గడుగుతాది, ముసలితనములో నా బతురూము గడుగుతాది. ఓ సచ్చే ముందు భోగమంటే వెలుగునిస్తదమ్మా, సకానైన బొమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మా, సకానైన బొమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మా. ఒకనాడేమో నా మొగడు లేనప్పుడు, ఒకనాడేమో నా మొగడు లేనప్పుడు, అద్దు మరాత్రిలోన దర్వాజ సప్పుడాయే, అద్దు మరాత్రిలోన దర్వాజ సప్పుడాయే, నా మొగడు వచ్చనాని నేను బీరా ఊరికి, నా మొగడు వచ్చనాని బీరా ఊరికి, ఆ తలుపు తీసి చూస్తే ఆ ఎదురింటోడు, ఆ తలుపు తీసి చూస్తే ఆ ఎదురింటోడు, ఆడదాన్నమ్మా నేనేమి చేస్తున్నమ్మా, ఆడదాన్నమ్మా నేను ఏమి చేస్తున్నమ్మా. అయ్యో అటు ఇటు చూస్తే దర్వాజ పక్కనుంది, అటు ఇటు చూస్తే దర్వాజ పక్కనుంది, చీపురు కట్టనంది నీ తోడుగుంటనంది, చీపురు కట్టనంది నీ తోడుగుంటనంది, ఆ చిపురు గట్ట తీసి వని చిటాపటా కొడితే, చిపురు గట్ట తీసి వని చిటాపటా కొడితే ఆ గోడ దునుకబోయి గోతీల పడ్డదమ్మా, సకానైన బొమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మా, సకానైన బొమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మా. దాని పేరమ్మా అందమైన బొమ్మ మా చిపురు గట్టనమ్మా. అట్లాంటి పాట రాసింది.